నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం, స్టేట్ అండ్ ప్రూవ్ లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం. దీనికి పేరు బోల్జానాస్ ఆర్ లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం. లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం. లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం ఏం చెప్తుందంటే స్టేట్మెంట్, ఇఫ్ f is continuous on closed a comma b and f of a comma f of b have opposite signs, then f is continuous on closed a comma b and f of a comma f of b have opposite signs, then there exists c belongs to open a comma b such that f of c is equals to 0. ఇది లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం. అంటే ఈ లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం ఏం చెప్తుందంటే ఎఫ్ అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అవుతూ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బికి ఆపోజిట్ సైన్స్ కనుక ఉన్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బికి ఆపోజిట్ సైన్స్ ఉన్నట్లయితే ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏ కామా బి మధ్య మీరు ఏ వాల్యూ తీసుకున్నా సరే 0 వస్తుంది. అంటే అన్ని రూట్స్ అవుతాయని అర్థం. లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం అంటే ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని అర్థం. అంటే సి అనేది రూట్ అని అర్థం. సి అనేది ఎక్కడ ఉంది, ఏకి బికి మధ్య ఉన్న విలువలు రూట్ అవుతాయని అర్థం. అది లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం. ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి ఆపోజిట్ సైన్స్ తీసుకున్నప్పుడు ప్రూఫ్. సో ముందు ఇచ్చిన అర్థం గివెన్ f is continuous on closed a comma b. కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బికి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ పాజిటివ్ అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ బి నెగిటివ్. ఎఫ్ ఆఫ్ బి పాజిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ నెగిటివ్. సో సపోజ్ కేస్ 1లో ఇంకేం ఇచ్చాడు, గివెన్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి హ్యావ్ opposite signs. ఆపోజిట్ సైన్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ నెగిటివ్ అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ బి పాజిటివ్, ఎఫ్ ఆఫ్ బి నెగిటివ్ అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ పాజిటివ్. కేస్ 1లో మనం ఏం చేస్తామంటే కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 కమా ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. అంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 కంటే ఎఫ్ ఆఫ్ ఏ చిన్నది. సో దీని ఏమంటారు, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 దీన్ని ఎవరు చేయండి, 0 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి. సో ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఫస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి అని ప్రూవ్ చేసి తర్వాత ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అంటే సి అనేది ముందు ఏకి బికి మధ్యలో ఉందని చెప్పాలి. అదే దీనికోసం మనం ఏం చేస్తామంటే లెటస్ కన్సిడర్ మనం ఇంకొక సెట్ని డిఫైన్ చేసుకోవాలి. ఆ సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఎలా ఉండాలంటే సెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అయ్యేటట్టు. సో ఎక్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అని ఒక ఫంక్షన్ మనం తీసుకున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అని తీసుకున్నాం. ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అలా ఒక సెట్ డిఫైన్ చేస్తుంది. ఫస్ట్ నాన్ ఎంటీ అని ప్రూవ్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ సిన్స్ ఏ బిలాంగ్స్ టు ఎక్స్, సో ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకున్నాం అనుకోండి, మరి ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది లెస్ దెన్ 0. మరి ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి కదా, అంటే ఏ కూడా ఎక్స్ ఉంది కదా. ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది లెస్ దెన్ 0. ఇక్కడ కండిషన్ ఏముంది, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0. అంటే దీని అర్థం ఏంటి,
దట్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు ఎస్. ఏ అనేది ఎస్లో ఉంది అంటే ఎస్లో ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి అది ఎంటీ సెట్ కాదు. సిన్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి, ఎక్స్ ఈక్వల్ టు బి తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు బి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 అవ్వాలి. కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 అయిందా? ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. ఎక్స్ ఈక్వల్ టు బి ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. అప్పుడు ఇది ఈ సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అనేవి తీసుకోవాలి. అంటే బి అనేది ఈ సెట్కి చెందదు. బి నాట్ బిలాంగ్స్ టు ఎస్. ఏ అనే సెట్లో ఉంది, బి అనే సెట్లో లేదు. కానీ క్లోజ్ ఇంటర్వెల్ ఎక్స్ వాల్యూస్ బి వరకు తీసుకోవచ్చు అంటే, కానీ బి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? బి ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 అయింది ఇక్కడ. కానీ మనకు లెస్ దెన్ 0 అనేవి సెట్లో ఉండాలి కాబట్టి బి అనేది సెట్లో ఉండదు. అంటే బి అనేది సెట్లో ఉండదు కాబట్టి ఉండదు. కానీ బి అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. Therefore, S not equal to MP and S have an upper bound. B అప్పర్ బౌండ్ ఉంది కాబట్టి సుప్రీమం ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అప్పర్ బౌండ్ అంటే దీనికి హైయెస్ట్ వాల్యూ బి వరకు ఉందని అర్థం. సో బి లోపల ఎక్కడో ఒక చోట ఎస్కి హైయెస్ట్ వాల్యూ వస్తుందని అర్థం. Therefore, by completeness axiom ఏం చెప్తుందంటే దేనికైనా సెట్కి అప్పర్ బౌండ్ ఉంటే సుప్రీమం ఉంటుందని చెప్తుంది. Therefore, S have సుప్రీమం. ఆ సుప్రీమంని లెట్ ఇట్ బి సి. సుప్రీమంని సి అంటారు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసామంటే ఎఫ్ అనేది కంటిన్యూస్ వాళ్ళు ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఏ కమ్ ఎఫ్ ఆఫ్ బి ఆపోజిట్ సైన్ అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాటి లెస్ దెన్ తీసుకోండి, వాటి గ్రేటర్ దెన్ తీసుకోండి. కేస్ 1లో. కేస్ 2లో రివర్స్ తీసుకుందాం. సో ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి. సో కన్సిడర్ ఓ సెట్ తీసుకుంటాం. ఆ సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అయ్యేటట్టు ఉండాలి సెట్లో ఎలిమెంట్స్ అనేది. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 కదా ఇక్కడ తీసుకుని పెట్టాను. సో ఏ అనేది ఎస్లో ఉంది. ఎక్స్ ఈక్వల్ టు బి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 కదా ఇక్కడ ఉంది. కాబట్టి ఈ సెట్లో ఉండదు ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 కాబట్టి బి నాట్ ఈక్వల్ టు ఎస్. సో ఎస్ ఎంటీ కాదు ఎందుకంటే ఏ ఉంది కాబట్టి. ఎస్ హ్యావ్ అప్పర్ బౌండ్ ఉంది కాబట్టి సుప్రీమం ఉంటుంది. ఆ సుప్రీమం ఏమనుకున్నాం? సి అనుకున్నాం. సెకండ్ దాకా క్లియర్ అర్థమైందా? ఇప్పుడు ఎస్లో సి అనే ఎలిమెంట్ ఉంది కదా, ఈ సి అనే ఎలిమెంట్ ఏకి బికి మధ్యలో ప్రూవ్ చేయాలి. అంటే సి అనే ఎలిమెంట్ ఏకి బికి మధ్యలో ఉంది, ఏ కాదు బి కాదని ప్రూవ్ చేయాలి ఫస్ట్. అలా తీసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తామంటే సిన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎస్ కంటిన్యూస్ కాబట్టి మనం ఏం చెప్తామంటే therefore f is continuous at a and f of a less than 0 implies there exists delta greater than 0 such that then there exists delta greater than 0 such that even f of x less than 0 for all x belongs to closed a comma a plus delta subset closed a comma b. చూడండి ఎలా రాస్తాను. ఎఫ్ అనేది కంటిన్యూస్ ఏ దగ్గర అండ్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 అని ఇచ్చారు కదా వాళ్ళు. కాబట్టి డెల్టా అనే ఒక నైబర్హుడ్ తీసుకోవాలి. ఏకి ఒక నైబర్హుడ్ పాయింట్ తీసుకోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 కాబట్టి ఈ నైబర్హుడ్ వేరు కూడా ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 0 కన్నా తక్కువ ఉంటుంది. అది కండిషన్ అన్నమాట. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ దగ్గర వాల్యూ 0 కన్నా తక్కువ కాబట్టి ఏకి ఏ నైబర్హుడ్ కూడా ఈ వాల్యూ తక్కువే ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఎలా తీసుకోవాలి? ఏకి ఏ యొక్క నైబర్హుడ్కి మధ్యలో తీసుకున్నప్పుడు ఏకి ఏ తీసుకోవచ్చు. ఇగో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ డెల్టాకి లోపల తీసుకోవాలి. తీసుకున్నప్పుడు కూడా ఆ వచ్చే వాల్యూ లెస్ దెన్ 0 అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు therefore ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్
ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ అవుతుందా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. కాబట్టి ఇగో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ అయింది. ఇంప్లైస్ మనం ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ డెల్టా బై 2 తీసుకోండి. ఏ ప్లస్ డెల్టా బై 2 అంటే ఏ దాటి కదా, ఏ దాటి ఈ వాల్యూ ఏమవచ్చు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎస్ అవ్వచ్చు. అంటే ఎస్ యొక్క హైయెస్ట్ వాల్యూ ఇదే అవ్వచ్చు ఒకవేళ, లేకపోతే దీనికంటే తక్కువ అవ్వచ్చు. కానీ ఏ మాత్రం అవ్వదు. ఏకి ఎంతో కొంత కలిపితేనే సుప్రీమం వస్తుంది. సుప్రీమం ఆఫ్ ఎస్ అంటే ఏంటి, సి కదా. అంటే సుప్రీమం రావాలంటే ఏకి ఎంతో కొంత కలపాలి, అలా కలిపితే మాత్రమే సుప్రీమం వస్తుంది. కానీ ఏ కాదు, అంటే ఏ వాల్యూ సి అవ్వదు. దట్ ఈజ్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 దేనికి వచ్చింది, నైబర్హుడ్ థియరం బట్టి. బై నైబర్హుడ్ థియరం ఏ ప్లస్ డెల్టా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0నే. సో ఇది నైబర్హుడ్ ప్రాపర్టీ అంటాం దీన్ని. సో ఏకి ఏ ప్లస్ డెల్టా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అంటే ఏ దాటి కొన్ని వాల్యూస్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 వస్తుంది. కాబట్టి ఎస్ యొక్క సుప్రీమం వాల్యూ ఏ దగ్గర ఆగిపోదు, ఏ దాటి ఉంటుంది. కాబట్టి ఏ ఎప్పటికీ సికి సమానం కాదు. సో ఏ నాట్ ఈక్వల్ టు సి. ఇదే వేళ మనం బి నాట్ ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేయాలి. సిన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, సిన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ బి, ఎఫ్ అనేది బి దగ్గర కంటిన్యూస్ అండ్ ఎఫ్ ఆఫ్ బి ఉంది గ్రేటర్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 కాబట్టి బై నైబర్హుడ్ ప్రాపర్టీ ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ డెల్టా తీసుకున్నాం కాబట్టి డెల్టా 1 గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ గ్రేటర్ దెన్ 0 ఉంది కదా, ఎఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఓపెన్ డేటా మైనస్ డెల్టా 1 కామా బి సబ్సెట్ క్లోజ్డ్ ఏ కామా బి. ఇక్కడ దీన్ని నైబర్హుడ్ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి వాల్యూ 0 కన్నా పెద్దది కాబట్టి డేటాకి బీకి ఒక నైబర్హుడ్ తీసుకోండి. బీలోంచి ఒక నైబర్హుడ్ తీసేస్తాం. దానికి కూడా ఏమవుతుంది, ఎక్స్ వాల్యూస్ అంటే ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ అన్నమాట, గ్రేటర్ దెన్ 0 అనే అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అండ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎస్ ఉంటుందా, ఎస్లో ఉంటుంది ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కానీ లెస్ దెన్ 0 ఉంటేనే ఎస్లో ఉండాలి. సో ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎస్, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎస్ అంటే దీని అర్థం ఏంటంటే బి మైనస్ డెల్టా 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎస్సి. సుప్రీమమ్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ బి మైనస్ డెల్టా 1 లోపే ఉండాలి సుప్రీమమ్. బి మైనస్ డెల్టా 1 లోపు ఉండాలి కానీ బి ఎప్పటికీ ఉండకూడదు. బి ఎందుకు ఉండకూడదు, బి అనేది ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 సెట్లో లేదు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయిపోయింది ఇక్కడ. సో బి వాల్యూకి సి అనేది బి అవ్వదు ఎప్పటికీ. సుప్రీమమ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి అంటే సి వాల్యూ ఎప్పటికి కూడా బి మైనస్ డెల్టా 1 కంటే తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, సి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో A not equal to C, B not equal to C implies C belongs to open A comma B. C belongs to open A comma B. ఇక్కడ B minus delta 1/2 by 2 తీసుకోండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సుప్రీమం. సో ఇక్కడ గ్రేటర్ అంటే C కంటే ఎక్కువ B మైనస్ డెల్టా బై 2 అనేది డెల్టా బై 2 అంటే దీని దాటి తీసుకున్నాం. దీని వాల్యూ C కంటే ఎక్కువ ఉంటుంది లేదా Cకి సమానం అవుతుంది కానీ B దాకా మాత్రం వెళ్ళదు సుప్రీమము. ఇక్కడ ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు A అంటే ఏ దాకా ఉంది కానీ ఏ దాకా రాదు. ఇక్కడ B దాకా వెళ్ళదు అన్నమాట. అంటే C వాల్యూ Aకి Bకి మధ్యలోనే ఆగిపోతుంది. సో ఇక్కడ లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం ఏం చెప్తుంది, ఎఫ్ అనేది కంటిన్యూస్, ఎఫ్ ఆఫ్ బికి ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. C బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి దగ్గర ఎఫ్ ఆఫ్ సి 0. దీనికోసం మనం ఒక సెట్ డిఫైన్ చేసాం. ఆ సెట్లో ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 ఏ బిలాంగ్స్ టు ఎస్. ఎక్స్ ఈక్వల్ టు బి దగ్గర ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 అయింది కాబట్టి బి ఎస్లో ఉండదు. కాబట్టి బి ఎస్ అనేది నాన్ సెట్ అప్పర్ బౌండ్ బి. కంప్లీట్ డయాగ్రామ్ ప్రకారం వన్ సుప్రీమం ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఎఫ్ కంటిన్యూస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 there exists delta greater than 0 such that f of x less than 0 for all x belongs to closed a comma a plus delta. దీన్ని నైబర్హుడ్ ప్రాపర్టీ అంటాం. అంటే ఏ యొక్క నైబర్హుడ్ తీసుకున్నా కూడా f of x less than 0 అని. సో f of x less than 0
అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా ఏ ప్లస్ డెల్టా ఓపెన్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. ఎక్స్ అనేది ఎక్స్లో ఉంది ఎందుకంటే లెస్ దెన్ 0 కాబట్టి. ఇంప్లాయిస్ ఏ ప్లస్ డెల్టా టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే దీని యొక్క సుప్రీమం వాల్యూ ఏ దాకా రాదు, ఏ దాటి ఉంటుంది. ఏ దాటి ఏ ప్లస్ డెల్టా టూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. అంటే ఏ ప్లస్ డెల్టా టూకి సి వాల్యూ అవ్వచ్చు కానీ దాన్ని దాటవచ్చు, కానీ ఏ మాత్రం అవ్వదు. అంటే ఏ వాల్యూ సి అవ్వదు. నెక్స్ట్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ బి, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0, డెల్టా 1 గ్రేటర్ దెన్ 0, దెర్ ఎగ్జిస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ బి మైనస్ డెల్టా 1 కాబట్టి ఇది కూడా నైబర్హుడ్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏం రాస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ బి మైనస్ డెల్టా 1 కామా బి. ఎక్స్ ఇక్కడ ఎస్లో ఉండదు, ఎందుకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి, ఇక్కడ లెస్ దెన్ 0 తీసుకున్నాం కాబట్టి. ఇంప్లాయిస్ బి మైనస్ డెల్టా 1/2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. అంటే సుప్రీమం ఎస్ యొక్క సుప్రీమం ఎక్కడ ఆగిపోతుంది, బి మైనస్ డెల్టా 1/2 దగ్గర ఆగిపోతుంది, బి దాకా వెళ్ళదు హైయెస్ట్ వాల్యూ. అంటే ఇక్కడ ఏని దాటి వెళ్ళింది, ఇక్కడ బి దాకా వెళ్ళలేదు, లోపల ఉంటుంది కాబట్టి బి అనేది సికి సమానం అవుతుంది. సో సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ అది. సో ఇక్కడతోటి ఫస్ట్ పార్ట్ అయింది, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కావాలి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. నవ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 అని ప్రూవ్ చేయాలి. నవ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, నవ్ we have to prove that f of c equal to 0. f of c equal to 0 అని ప్రూవ్ చేయాలి. సపోజ్ కి ఫర్ సపోజ్ f of c లెస్ దెన్ 0 అనుకుందాం. సో ఈక్వల్ టు 0 కాదు, లెస్ దెన్ 0 అనుకుందాం. సో అప్పుడు f of c లెస్ దెన్ 0 బై నైబర్హుడ్ ప్రాపర్టీ నైబర్హుడ్ ప్రాపర్టీ ప్రకారం ఏం చెప్పచ్చు అంటే, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ సో బై నైబర్హుడ్ ప్రాపర్టీ ఏం చెప్పచ్చు అంటే, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా. అంటే సికి ఒక వాల్యూ సబ్ట్రాక్ట్ చేసినా, ఒక వాల్యూ యాడ్ చేసినా కూడా దానికి కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, లెస్ దెన్ 0 అనే వస్తుంది. ఇది నైబర్హుడ్ ప్రాపర్టీ. ఇందాక మనం చెప్పాం క్లోజ్డ్ ఏ కామా ఏ ప్లస్ డెల్టా కూడా లెస్ దెన్ 0 అని. అలాగే ఇక్కడ కూడా ఓపెన్ సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా కూడా లెస్ దెన్ 0 అని. అంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏమి ఇచ్చాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా. సి మైనస్ డెల్టాకి సి ప్లస్ డెల్టాకి మధ్యలో సి అనేది ఉంటుంది కదా, అని దీన్ని బట్టి ఏమైనా ఇచ్చు ఎక్స్ బిలాంగ్స్ టు సి. సి నుంచి సి ప్లస్ డెల్టా కూడా ఎక్స్ బిలాంగ్స్ టు అవ్వచ్చు, అవుతుంది కదా. ఎక్స్ బిలాంగ్స్ టు సి కామా సి ప్లస్ డెల్టా కూడా అవ్వచ్చు. ఆల్సో అంటే ఎక్స్ వాల్యూ సి దాటి ఉంది. సో ఫర్ ఎక్స్ గ్రేటర్ దెన్ సి ఆల్సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అవ్వచ్చు. సి దాటి కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ సి దాటి తీసుకున్నప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 కంటే తక్కువే వచ్చింది. కానీ ఇక్కడ సి అనేది ఏంటి, ఎఫ్ యొక్క హైయెస్ట్ వాల్యూ సుప్రీమం, కానీ సుప్రీమం వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, తక్కువ వచ్చింది. కాబట్టి విచ్ ఈస్ కాంట్రడక్షన్, ఎందుకు కాంట్రడక్షన్ వచ్చింది, since c is equals to supremum of s. s యొక్క సుప్రీమం, కానీ ఎక్స్ వాల్యూ సి కంటే ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ సి అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తక్కువే వస్తుంది. కానీ ఎక్స్ గ్రేటర్ దెన్ సికి ఏం రావాలి, సి సుప్రీమం కాబట్టి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ రావాలి. దోస్తుందా? కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, సి ఈక్వల్ టు సుప్రీమం కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ సి కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లెస్ దెన్ 0 వచ్చింది. చీజ్ కాంట్రడక్షన్, సి అనే సుప్రీమం కాబట్టి. దేర్ఫోర్ ఎందుకు కాంట్రడక్షన్ వచ్చింది, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ సి నాట్ లెస్ దెన్ 0 కన్నా తక్కువ ఉండదు. అర్థమైందా? సపోజ్ ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దెన్ 0 కంటే ఎక్కువ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ సి వాల్యూ 0 కంటే ఎక్కువ అనుకుందాం ఈసారి. మళ్ళీ ఇదే ప్రాపర్టీ రాయాలి.
సో మళ్ళీ దీనికి నైబర్హుడ్ ప్రాపర్టీ రాద్దాం. బై నైబర్హుడ్ ప్రాపర్టీ there exists delta greater than 0 such that f of x greater than 0 for all x belongs to open c minus delta comma c plus delta. అంటే c మైనస్ డెల్టాకి c ప్లస్ డెల్టాకి మధ్యలో f of x గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. నైబర్హుడ్ ప్రాపర్టీ అంటే cకి ఒక నైబర్హుడ్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా కూడా ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. ఇప్పుడు x అనే వాల్యూ c మైనస్ డెల్టాకి c ప్లస్ డెల్టాకి మధ్య తీసుకుని cకి c ప్లస్ డెల్టా మధ్య తీసుకుందాం. ఇప్పుడు cకి c మైనస్ డెల్టాకి మధ్యన ఒక వాల్యూ తీసుకుందాం. సిన్స్ c ఈజ్ ఈక్వల్స్ టు సుప్రీమమ్ ఆఫ్ s. c అనేది ఏంటి? s యొక్క సుప్రీమం అంటే c కంటే ఉన్న తక్కువ విలువలన్నీ sలో ఉంటాయి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ d బిలాంగ్స్ టు s సచ్ దట్ c minus delta less than d less than or equal to c. అంటే ఇక్కడ d అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం. d అనే ఎలిమెంట్ c కంటే తక్కువ. c అనేది హైయెస్ట్ వాల్యూ sలో. c కంటే తక్కువ ఉన్న విలువలన్నీ కూడా sలోనే ఉంటాయి. సో d belongs to s such that c minus delta less than d less than or equal to c. c వాల్యూ d అవ్వచ్చు లేదా c కంటే తక్కువ అవ్వాలి. c కంటే తక్కువ విలువలన్నీ sలోనే ఉంటాయి కాబట్టి d belongs to s. d belongs to s కాబట్టి మన కండిషన్ ప్రకారం f of d ఏం చెప్పచ్చు? f of d less than 0. ఎందుకు f of d less than 0? sలో మన ఎలిమెంట్స్ అన్నీ కూడా లెస్ దెన్ 0నే. f of d less than 0 అదే మనం సెట్లో తీసుకున్నాం. f of d less than 0 కానీ ఇక్కడ ఏం చెప్తుంది? c మైనస్ డెల్టాకి c ప్లస్ డెల్టాకి మధ్యలో ఉన్న విలువలన్నీ కూడా పాజిటివే. కానీ ఇక్కడ c మైనస్ డెల్టాకి మధ్యలో ఉన్న cకి ఒక d అని తీసుకుంటే నెగిటివ్ వచ్చింది. విచ్ ఈస్ కాంట్రడిక్షన్. సో ఈ కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పచ్చు? దేర్ఫోర్ f of c not greater than 0, f of c not less than 0, f of c not greater than 0. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? f of c is equals to 0. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చమ్మా? f of c equal to 0. ఇది అర్థమైంది మీకు? ఈ నైబర్హుడ్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. f of c equal to 0 అని ప్రూవ్ చేయాలి. దీనికోసం f of c less than 0 అని తీసుకోండి. నైబర్హుడ్ ప్రాపర్టీ రాయండి. x బిలాంగ్స్ టు c మైనస్ డెల్టా కామ c ప్లస్ డెల్టా. ఈ రెండింటికి మధ్య c మైనస్ డెల్టాకి c ప్లస్ డెల్టా మధ్యలో cకి c ప్లస్ డెల్టా ఒక ఎలిమెంట్ తీసుకుందాం. సో ఇక్కడ x అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు x గ్రేటర్ దెన్ c అంటే ఇక్కడ cకి దాటే కదా ఉన్నాయి. సచ్ దట్ f of x లెస్ దెన్ 0. కానీ f of x లెస్ దెన్ 0 అవ్వాలంటే c కంటే తక్కువే ఉండాలి. ఎందుకు? c అనేది sలో హైయెస్ట్ వాల్యూ. ఇక్కడ c దాటినా కూడా లెస్ దెన్ 0నే వస్తుంది కాబట్టి కాంట్రడిక్షన్. సిన్స్ c ఈక్వల్ టు సుప్రీమం దేర్ఫోర్ f of c నాట్ లెస్ దెన్ 0. f of c గ్రేటర్ దెన్ 0 తీసుకోండి. సపోజ్ నైబర్హుడ్ ప్రాపర్టీ ప్రకారం x బిలాంగ్స్ టు ఓపెన్ c మైనస్ డెల్టా కన్నా c ప్లస్ డెల్టా. సో c ఈక్వల్ టు సుప్రీమం కాబట్టి d అనే వాల్యూ తీసుకుందాం. c మైనస్ డెల్టాకి cకి మధ్యలో. ఇది c దాటి వెళ్ళదు లోపలే కాబట్టి c లోపల ఉన్నవన్నీ sలో ఉంటాయి. కాబట్టి f of d less than 0 s అనే సెట్ ప్రకారం విచ్ ఈస్ కాంట్రడిక్షన్. ఎందుకు? c మైనస్ డెల్టాకి c ప్లస్ డెల్టాకి మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా పాజిటివ్గా వచ్చింది. ఇక్కడ కానీ ఇక్కడ ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది, ఆపోజిట్ వచ్చింది కాబట్టి కాంట్రడిక్షన్. ఎందుకు ఈ కాంట్రడిక్షన్ వచ్చింది? f of c నాట్ గ్రేటర్ దెన్ 0. సో f of c నాట్ లెస్ దెన్ 0 నాట్ గ్రేటర్ దెన్ 0 దేర్ఫోర్ f of c ఈక్వల్ టు 0. సో ఇదేంటి? కేస్ 1లో ఎప్పుడు ఇది f of a లెస్ దెన్ 0 తీసుకున్నప్పుడు f of b గ్రేటర్ దెన్ 0 తీసుకున్నప్పుడు. ఇప్పుడు కేస్ 2 చేద్దాం. ఇప్పుడు కేస్ 2. సో కేస్ 2లో ఏం చెప్పాలంటే కేస్ 2లో let us suppose f of a ఈసారి పాజిటివ్ తీసుకుందాం, f of b నెగిటివ్ తీసుకుందాం. ఇందాక రివర్స్గా తీసుకున్నాం. ఇప్పుడు f of a పాజిటివ్, f of b నెగిటివ్గా తీసుకుందాం. సో దీనికి ఎలా రాస్తాం? f of b లెస్ దెన్ 0 అంటే f of a గ్రేటర్ దెన్ 0. సో 0 లెస్ దెన్ f of a, 0 లెస్ దెన్ f of a లెస్ దెన్ f of b. f of b లెస్ దెన్ 0, 0 లెస్ దెన్ f of a అని రాద్దాం. రాయొచ్చు కదా. ఇప్పుడు ఇందాక కష్టపడకుండా సింపుల్గా ఏం చేయొచ్చు అంటే let us define a function
capital F from closed a comma b to R such that capital F of x equal to minus f of x for all x belongs to closed a comma b అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. అక్కడ ఎస్ అనే సెట్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఓకేనా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమైనా ఏం తీసుకోవాలి? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది? సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ బి. అర్థమవుతుందా? సో అలాగే మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుందాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ, అవునా కదా? సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? సో ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ అప్లై చేద్దాం. మైనస్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఇన్ఈక్వాలిటీలు మారిపోతాయి. అప్పుడు ఏమొస్తుంది? మైనస్ ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 గ్రేటర్ దెన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంత? ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇది మళ్ళీ ఫస్ట్ కండిషన్లోకి వచ్చింది. ఇది మళ్ళీ ఫస్ట్ కండిషన్లోకి వచ్చింది కదా. ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0, 0 గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 ఫస్ట్ కండిషన్లోకి వచ్చింది. సిన్స్ స్మాల్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాం? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ మనకి ఇచ్చారు. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ continues on closed a comma b implies capital F of x also continues on closed a comma b. F of x continues కాబట్టి capital F of x into small minus f of x అనుకున్నాం కాబట్టి ఇది కూడా కంటిన్యూస్. f of x continues f of b greater than 0 greater than f of a. Since f of x is continuous and f of b greater than 0 greater than f of a కాబట్టి ఇందాక కండిషన్ బట్టి ఏం చెప్పచ్చు? సో ఇందాక ఫస్ట్ కేస్ 1 బట్టి, సో బై కేస్ 1 there exists c belongs to open a comma b such that f of c is equals to 0. అక్కడ స్మాల్ ఎఫ్ ఆఫ్ సి 0 వచ్చింది కదా, ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ సి ఏం రాయొచ్చు? సో మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 ఆర్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. ఇది మన థీరం. హెన్స్ ప్రూవ్డ్. ఇది లొకేషన్ ఆఫ్ రూట్స్ థీరం. చాలా ఇంపార్టెంట్ థీరము, చాలాసార్లు అడిగారు ఎగ్జామ్, కొద్దిగా కష్టపడాలి. సో సెకండ్ కేసు చాలా ఈజీగా వచ్చేసింది ఫస్ట్ కేసుతో పోలిస్తే. ఓకేనా? థ్యాంక్ యూ.